వెల్కమ్ టు ఉమా చలపతి బ్లాగ్. ఈరోజు గుడికి వచ్చాము, రాముల గుడికి. ఇక్కడ పూజకి ఇచ్చినాము, అందుకోసమే మేము పూజకి వచ్చినాము. నేను మా ఆయన ఇద్దరు పొద్దున్నే గుడికి వచ్చేసినాము. స్వామి పూజ చేస్తున్నారు. ఎందుకంటే మేము అప్పుడే గుడి కట్టినప్పుడే పూజకి ఇచ్చింది. అది 50 నెలలు అయిపోయింది. పేర్లు లిస్ట్ ప్రకారం వచ్చిండేది. ఈరోజు మాదే వచ్చింది లిస్ట్, అందుకోసమే పిలుస్తున్నారు. ఇక్కడ వచ్చేసినాము పూజకి. పూజ చేస్తున్నారు, ఎవరు లేక పొద్దున్నే. చూడండి, శనివారం మాత్రమే ఇక్కడ ఉండేది. ఈ మామూలు టైంలో అయితే ఉండరు. పూజ అయితే చేసేస్తా ఉన్నారు, అంతా రెడీ చేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తున్నాము, అన్నీ వాళ్ళే తెచ్చుకొని ఇస్తున్నారు. టెంకాయలు, పూలు, అన్నీ అరటిపండ్లు ఏం కావాలో అన్నీ వాళ్ళే తెచ్చేసుకొని ఇస్తున్నారు. 250 ఎక్కువేం లేదు. మామూలుగా పూజ చేసేసి ఇచ్చేస్తారు స్వామి. సీతారాముల గుడి ఇక్కడ. ఇంకా పూజ అంతా అయిపోయింది. బయటకు వస్తూ ధ్వజస్తంభము, పాదాలు అన్నీ మొక్కొనేసి ఇట్లా వీడియో తీసేసుకొనేసి వచ్చేస్తాను బయటికి. కొంచెం తీర్థం మర్చిపోయినా, మా ఆయన తీర్థం తీసుకొని రమ్మని చెప్తాన్నాడు ఇంట్లో వేసుకునేకి. ఇది చూడండి, సీతారాముల దేవాలయం ఇక్కడ. ఇక్కడంతా ఖాళీ ప్లేస్. ఇంటికి వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇది తీసుకున్నాను సొరకాయ. మేమైతే సొరకాయ అంటాం, మీరు చాలా పక్క ఇది అనపకాయ అంటారు. వాటిలోకి అలసందలు వేస్తే చాలా బాగుంటుంది. మా ఆయనకైతే ఇవి చాలా ఇష్టం. చాలా ఇవైతే వారంకి ఒకసారి చేసి పెట్టినా కూడా తింటారు. ఎక్కడ కనపడినా కూడా తీసుకొస్తా ఉంటారు. అన్నీ కూడా తీసుకోమంటా ఉంటారు, చేసి పెట్టి అని చెప్పేసి. వాటిలో అలసందలకు వేసేసి వంచేస్తే ఇది చాలా బాగుంటుంది. ఇది ఏమి వంచారా అంటాము మా పక్క అయితే. ఇవి రెండు మిక్స్ చేసి ఉడికిపెట్టేసి చేస్తే చాలా బాగుంటాయి టేస్టు. మా పిల్లలకి అంటే మా ఆయనకి అందరికీ బాగా ఇష్టం ఇది. అందుకోసమే ఇది పెద్ద కాయ తీసుకొచ్చుంటే ఇది 40 రూపాయలు తీసుకోయినాను నేను. చిక్కో 40 కాకుండా 50 అయినా కూడా తీసుకుంటా అంటాము. అందరికీ ఇష్టము, చాలా బాగుంటుంది ఇవి తినేకి. ఇవన్నీ తింటా ఉండాల ఇట్లా అటువన్నీ. ఇది హార్ట్కి చాలా మంచిదంట. జ్యూస్ కూడా చేస్తూ ఉంటాను, హల్వా చేస్తాను, తర్వాత పల్లెం చేస్తూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను. అయినా అవన్నీ చేసినా కూడా మా ఆయనకి ఇట్లు చేస్తేనే ఇష్టము. రాగ సంగటిని, ఇవి అలసందులు, ఈ కాయ రెండు వంచితే ఆయనకు చాలా ఇష్టము. అందుకోసమే ఇంకా మేము వేరే రకం చేసుకొని తిన్నా కూడా ఆయన ఇట్లే ఇష్టపడతారు కాబట్టి ఆయన కోసం ఇట్లే చేసేస్తూ ఉంటాము. తొందరగా చేసేయాల. పొద్దున్నే గుడికి పోయేసి పొద్దున్నే టిఫన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి రెడీ చేసేస్తా ఉన్నాను. వేరే ఏదైనా చేద్దాం అనుకుంటే రైస్ను చారే ఏందన్నా మా ఆయన ఈ కాయ చూసి ఇది చేసేసి ముద్దు చేసే, నాకు ఏమి వద్దు అంటే మా ఆయన కోసమే ఇంక చేసేస్తా ఉన్నాను ముద్దన. ఇది చారు అలసందలు అప్పుడే ఉడికిపెట్టేసి పెట్టేసినాను కదా, ఇవి కూడా ఉడికిపెట్టేసి పక్కన పెట్టేసేలా. ఆవిడ చేతిలో ఉడికిపెట్టకూడదు, అవి ఒట్టుకుంటాయి కదా, ఇది నేతగా ఉంటాయి చాలా. అందుకే బాగా నున్నగా ఉడికిపోతుంది, దాని చేతిలో వేయకూడదు మనము. దీంతో పాయసం చేస్తారు, హల్వా చేస్తారు, రకరకాలు చేస్తారు, వడియాలు చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు. అదేంది పచ్చడి చేస్తారు. దీంతో అన్ని రకాలు చేస్తూ ఉంటారు. మా ఆయనకి అట్లా ఏంది చేసినా కూడా చెప్పాను కదా ఇష్టం ఉండదు. ఇంక కట్ చేసి పెట్టేసినాను. ఇదో చూడండి, పొద్దున్నే ఇడ్లీ కూడా చేసేస్తున్నాను. నేను మా పిల్లలు తిన్నాము. ఇంకో ఒకడొచ్చేసి తినలేదు మా అబ్బాయి, ఎక్కడో బయటకు వెళ్ళింటే అక్కడే తినేసినాడు. వాని భాగం అయితే మిగిలిపోయింది. ఇదో చూడండి, ఇంకా అంతే కుక్కపిల్లలకి పెట్టేయాలి. ఇవంతా ఉడికిపెట్టేసి చూడండి, అలసందులను ఈ సొరకాయ ఉడికిపెట్టేసి 2 తిరుగుబాత వేసేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద ఉంది, ఉడుకుతా ఉంది తిరుగుబాత. దాంట్లోకి ఇప్పుడు ఫైనల్గా మనము ఇది వేసేయాలి. ముద్దు కూడా కలిపేస్తున్నాను, అప్పుడే ముద్దు కూడా చేసేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి శనగిత్తనాలు కూడా వేసేయాలి. రసం కూడా వేసేస్తున్నాను. వంచారంటాం మేము. ఇట్లా తింటేనే చాలా బాగుంటుంది, ముద్దులకి అన్నంలో కూడా బాగుంటుంది. శనగిత్తనాలు కూడా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం శనగిత్తనాలు వేయించుకొనేసి దాంట్లోకి ఉప్పు, కారం పిండి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసి ఉంటాను. వేయించుకునే శనగిత్తనాలు అన్నిటికి బాగుంటాయి కదా తాలింపులకు వేసుకుంటే. ఇది చూడండి, వీటిలోకి మాత్రమే చాలా బాగుంటుంది. ఇట్లా చేసేసి బాగా మిక్స్ చేసుకొనేసేసి మనము తింటే సూపర్గా ఉంటుంది. ముద్దు కూడా తినే అవసరమే లేదు, ఇదే కొన్ని తినేస్తే చాలా అనిపిస్తుంది, ఇంత టేస్ట్గా ఉంటాయి ఇవి. అట్లా చేసేస్తామంటే అయిపోయింది కదా. ఇది చూడండి, చారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేస్తాను. మా ఆయన ఇంకా పిల్లలు రాలేదు, నేను తినేసి నాకు చాలా పని ఉంది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా, రేపు పండుగ. కానీ మాకు పండుగ చేసేకి లేదు, చెప్తాను ఎందుకు చేయమంటే. ఇంకా భోజనం తినేసిన తర్వాత చెప్తాను ఉండండి. ఫస్ట్ ఆకలిస్తుంది కదా, అందుకోసమే భోజనం తినాలా. ఇవైతే కొన్ని ముద్ద అయితే చిన్నగా కట్టినాను నేను, పెద్దగా కట్టలేదు. అవి కొంచెం తినాలి కదా, ముద్ద ఒకే అంటే పెద్దగా కట్టచ్చు. ఇవి ఉంటాయి వాటికి సైడ్లోకి
అందుకోసమే ముద్దులు వేడివేడిగా ఉండి హాట్ బాక్స్లో వేసేసినాను నేను. ఇంకా మా ఆయన పిల్లలు వచ్చే తలకి చల్లగా అయిపోతుందని చెప్పేసి చూడండి, వాళ్ళు ఎప్పుడో వస్తారని చెప్పి నేను ఇంకా తినేస్తాము, కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాను నేను. అందుకోసమే నేను చేసుకొని తినేస్తా ఉన్నాను. వాళ్ళు ఎప్పుడన్నారు అని తిని అని చెప్పేసి తింటా ఉండండి. ఎలా ఉందో చూస్తాం. తొందరగా చేసేస్తున్నాను. గుడికి పోయేసి వచ్చి తర్వాత టిఫిన్ చేసి తినేసి అవి కడుక్కొనేసి తర్వాత వంట చేసేస్తున్నాను. చాలా బాగుంది. చారు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. దీంట్లో పచ్చిమిరపకాయలను ఎండుమిరపకాయలు వేస్తేనే రసంలోకి చాలా బాగుంటుంది. వేయించుకొనేసి సూపర్గా ఉంది. చూసారు కదా, మీరు కూడా అంతే ఇట్లా వంచిన చారు చేసేసి తినండి, చాలా బాగుంటుంది. సొరకాయ అలసందలు వంచిన చారు సూపర్ ఉంది. వేడివేడిగా తినేసేలా వేడివేడి ముద్ద అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా భోజనం తినేసినాను కదా, భోజనం తినేసిన తర్వాత దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను. మేము ఎందుకు ఇంకా పూజ చేస్తాను, నాకైతే చాలా బాధేస్తూ ఉంది. 2 సంవత్సరాల నుంచి మేము పండుగ చేస్తలేదు, వరలక్ష్మి పండుగ. రేపు వరలక్ష్మి పండుగ అంతే ఈరోజు ఎంత అడవుడా చేస్తా ఉంటున్నాం. మా ఆయన పిలుచుకొని పోయేసి నాకు కాయలు పూలు గాజులు అన్నీ కావాలా అవి ఇవన్నీ చెప్పేసి ముందు రోజు నుంచినే ఒక్కతే కదా ఎంత పని చేసుకుంటా ఉంటున్నాం, అడవిడి ఎక్కువ ఉంటా ఉంటే. ఈ 2 సంవత్సరాల నుంచి అస్సలు లేనేలేదు. ముందు సంవత్సరం అయితే మా చిన్నత్త గారు చనిపోయారు, ఈ సంవత్సరము మా పెద్దమామ గారు వాళ్ళ కొడుకు చనిపోయినారు. అందుకోసమే ఇంకా కలశం పెట్టకూడదు, అమ్మవారిని కూర్చోబెట్టకూడదు, ఊరికే దీపాలన్నా పెట్టుకుందామని చెప్పేసి దేవుని గది క్లీన్ చేసుకొనేసి ఇంకా బయట గుడి దగ్గర పూజారి వాళ్ళని అడిగినాము, దీపాలు పెట్టుకొచ్చా స్వామి ఇట్లా అంటే. దీపాలు పెట్టుకోవచ్చు, దీపం ఉండాలి కదా, వెలుతురు లేకపోతే ఎట్లా దేవుని గుడి మనము మబ్బు చేయకూడదు. దీపం అనేది రోజు వెలుగుతూ ఉండాలి ఇంట్లో. దేవుని గుడిలో కలశం మాత్రం పెట్టుకోకూడదు, ముఖ్యమైన పూజలు చేయకూడదు అంటే చెప్తే ఇంకా మేము మామూలుగా ఇంకా దేవుని పూలు పెట్టేసి దీపాలు వెలిగించుకొని అగరవత్తులు వెలిగించుకొని దండం పెట్టుకుంటాము అంతే. ఇంక మామూలుగా కలశం పెట్టేసి టెంకాయ కొట్టి మనము అన్నీ చేసేదేం లేదు. చాలా బాధేస్తుంది. నేనైతే ఎంతమందికి అందరికీ పిలిచి కుంకుమిచ్చి ఇంటి దగ్గర ఎంత కళకళ అంటా ఉన్నాం. ఈసారి అయితే చాలా బాధ అవుతుంది. 2 ఏళ్ళ నుంచి ఏమో ఒక్కసారి ఎట్లా అపశకనం జరిగితే ఎప్పుడు అట్లా అవుతా ఉంటుంది చూడండి. 3 ఏళ్ళు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుందంట. అందుకోసమే ఇంకా సరే అని చెప్పేసి నేను అంతా దేవుని రూమ్ క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. ఇంక రేపు శుక్రవారం కదా, చేసుకోకూడదు. మనము పూజ చేయకుండా కూడా దేవుని అమ్మవారిని కూర్చోబెట్టుకోకుండా కూడా మామూలుగా శుక్రవారం క్లీన్ చేసేసుకుండా ఇప్పుడు గురువారమే క్లీన్ చేసేసుకొనేస్తే అయిపోతుంది కదా. అందుకోసమే అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను నేను. చూడండి, ఇదంతా క్లీన్ చేసి అంతా క్లీన్ చేసి ఉంటే ఫస్ట్ ఇది శ్రావణ మాసం ఫస్ట్ రోజుకి అంతా క్లీన్ చేసింటే ఇంకా వాళ్ళు చనిపోయారు కదా, అప్పటి నుంచి ఇంకా దేవుని రూమ్లోకి పోలేదు. దినమయ్యేదాకా దేవుని గదిలోకి పోకూడదు అని చెప్పేసి అట్లే ఊరికే డోర్ వేసేసింటివి. అందుకే కొంచెం దుమ్ము పట్టింది. అంతా నీట్గా తడిబట్టతో క్లీన్ చేసేసి ఇదంతా నీట్గా తుడిచేసి న్యూస్ పేపర్ అంతా వేసుకొనేసి ఇట్లా పూజ చేసేస్తే రేపంతా ఈరోజంతా క్లీన్ చేసేసుకొనేసి రేపంతా బొట్లు అన్నీ పెట్టేసి పూలు పెట్టి పూజ చేస్తే సరిపోతుంది. దేవుని గది కూడా కింద అంతా కడిగేసేయాల. అప్పుడే సామాన్లు కడిగేసినాను కదా, దేవుని సామాన్లు అన్నీ ఫోటోలు క్లీన్ చేసేసి ఇక్కడ క్లీన్ చేస్తే అయిపోతుంది. నేల అట్లా తుడిచేసుకోనల్లా. ఇంకా నేల అట్లా తుడిచేసుకుంటే ఈరోజు తుడిచినాము, రోజు తుడుస్తూనే ఉంటాము. రేపు పండుగ కాబట్టి అట్లా తుడిచేసుకోనల్లా. ఇంకా వేరే వాళ్ళు అయితే కుంకుమ పిలుస్తారు, అక్కడికి పోవల్లా. ఇంక మా ఇంట్లో అయితే ఎవరికి పిలిచి ఇచ్చేయట్లేదు అనుకోండి. వేరే వాళ్ళ ఇంట్లోకి అయితే పోయేసి కుంకుమ తీసుకొని రావాలి. ఎందుకంటే పండుగ కదా పిలిచినారు, పోవాలా, పోకుంటే బాగుండదు. ఇంకా మా కన్నయ్య వాళ్ళు వచ్చి సత్యనారాయణ పూజ చేస్తారు, వాళ్ళు కూడా పిలిచినారు వాళ్ళ ఊళ్ళో. అక్కడ పోవాలా, పోయేసి రావాలా. ఎప్పుడు పిలుస్తుంటారు పాపం, మేమే పోతా ఉండలేదు. అయ్యా ఏమైనా కానీ దేవుని రూమ్ క్లీన్ చేయాలంటే చిన్న పూటలు పెట్టుకుంటే చాలా తలనొప్పి. పెద్దది ఒక పూట పెట్టేసుకునేసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, క్లీన్ చేసేకి కూడా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ చిన్నవి అన్నీ పెట్టేసినాము. ఇవంతా క్లీన్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది చూడండి. ఒక్కరే కదా, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండేది. క్లీన్ చేసుకోనాలంటే చాలా ఇబ్బంది. ఇక్కడ వంట చూసుకోనాలా, వంట పని, ఇక్కడ క్లీన్ చేసే పని, ఇంట్లో పని, ఎంత పని ఉంటుంది కదా, చాలా పని ఉంటుంది. ఇద్దరు ఉండే వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఒక్కతే కదా చేసుకునేది. కాలు ఒకటే నాకు కూర్చొని లేచి అంత స్టూల్ వేసుకొని కూర్చున్నాను చూడండి, అక్కడ కూర్చొని కయ్యలేదు. అమ్మయ్య అక్కడైతే క్లీన్ అయిపోయింది. ఇదో చూడండి, దేవుని సామాన్లు కూడా పెట్టేస్తూ ఉన్నాను.
దేవుని రూమ్ క్లీన్ అయిపోయింది. ఇంకా నిన్న బట్టలు ఉతికేసినాను కదా, ఆ బట్టలు ఉన్నాయి అవుట్లని కూడా తీసుకొనేసి లోపల పెట్టేసేయాల. ఇవంతా మడత పెట్టేసేయాల. ఉతికేది ఒకటి పని అంటే మడతేసేది ఒక పని. బట్టలదే ఒక పెద్ద తలనొప్పి. రోజు స్నానాలు చేస్తుంటాం కదా, చాలా బట్టలు అయిపోతా ఉంటాయి. అవన్నీ ఉతికి అన్నీ ఎత్తిపెట్టాలంటేనే తలనొప్పి వచ్చేసింది. ఇంక అట్లే వదిలేసినాం అనుకోండి, దుమ్ము వచ్చేసి ఉంటుంది. ఈ బస్సులు బండ్లు అన్నీ పోతూ ఉంటాయి. రోడ్డు పక్కన మా ఇల్లు ఉండేది, అక్కడంతా వచ్చేసాను. అందుకోసమే ఇంకా ఆరిపోయింది తీసుకొని లోపలికి వేసేసి మడత పెట్టేసేయాల. ఈరోజు పని అయితే ఇలా ఉంది. ఈరోజు లాగు ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టేటప్పుడు పక్కన ఐప్ వస్తుంది, ఐప్ కొట్టేసేయండి. చూడండి, ఇంకా రేపు అయితే రేపు ఒక బ్లాగ్ తీస్తాను. రేపంతా పండుగది, వరలక్ష్మి పండుగది. వేరే వాళ్ళు ఇంట్లో చేసింటారు కదా, అక్కడ మా ఇంట్లో అయితే లేదు. ఇంట్లో చిన్నగా పూజ జరుపుకుంటాం అంతే మేము. ఇంట్లో నేను మాత్రమే ఇంట్లో అట్లా దీపాలు పెట్టేసి పూజ అంతే. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఈ సైడ్ కూడా ఉన్నాయి. అన్నీ మడత పెట్టేసేయాల. ఓ అబ్బో, ఎంత పని చేసినా కూడా ఇంట్లో అయితే ఎంత పని ఉంటుందో. పొగలంతా గబగబా పారాడుకొని చేద్దామంటే కాలు నొప్పి వచ్చేస్తుంది. లేదంటే నేను అట్లే చేసేదాన్ని. ఇదో ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి. ఇన్ని మడతేసి ఎక్కడొక్కడ కబోర్డ్లో పెట్టేసేయాల. ఐరన్ చేసి ఒక సైడ్కి వేసేసేయాల. ఇట్లా ఉంటుంది నా పని. ఇంట్లో ఏదో ఒక పని ఉండే ఉంటుంది చూడండి. మగవాళ్ళు అయితే అనుకుంటారు, ఏం పని చేస్తారు, వంట ఒకటే కదా చేసేది మీరు అంటారు. అప్పుడు కోపం వచ్చేస్తుందంటే కోపం వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి అందరికీ అంతే. ఇంట్లో ఏం పని చేస్తారు అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా, ఆడవాళ్ళకి చేసినంతల్లా పనులే ఉంటాయి రోజంతా కూడా. బయట అదే డ్యూటీకి పోయి వచ్చే వాళ్ళకైతే డ్యూటీ చేసినారంటారు. ఇంట్లో పని చేసే వాళ్ళు అయితే అస్సలు కనపడదు మనం. ఇదండి ఈరోజు వ్లాగ్ అంతా ఇలా ఉంది. పండుగ ఉంటే బాగా ఆడబడి ఉండేది, పండుగ లేదు కాబట్టి ఇలా ఉంది ఈరోజు. ఓకే అండి, లైక్ ఇచ్చేది మర్చిపోద్దండి. ఇవన్నీ మడత పెట్టేసి రేపు కలుద్దాం. ఇంకా రేపు వీడియోలో కలుద్దాం.